ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు, మీ కుటుంబముల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ గ్రంథమును గూర్చి కొన్ని సంగతులు, యూదా మతము నుండి క్రైస్తవ మతంలోనికి వచ్చిన అనేక మంది యూదులు శ్రమలను, హింసల నుండి తప్పించుకొనుటకు తిరిగి యూదా మతము వైపు పోవాలని ఆశించారు. హెబ్రీ గ్రంథకర్త వారిని హెచ్చరిస్తూ సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము అని తెలియచేశాడు. యూదా మత ఆచారముల కన్నా క్రీస్తు ఔన్నత్యమును ఆధారం చేసుకొని ఈ గ్రంథ రచయిత వాదిస్తున్నాడు. క్రీస్తు దేవదూతల కన్నా గొప్పవాడు. ఎందుకనగా దేవుని దూతలు క్రీస్తును ఆరాధించేవారు. క్రీస్తు మోసే కన్నా గొప్పవాడు. మోసే క్రీస్తు చేత సృజించబడిన వ్యక్తి. అహరోను యాజకత్వం కన్నా గొప్పవాడు. ఆయన శిలువ బలియాగం ఒకేసారి అన్ని కాలములలో ఉన్న వారి కొరకు అర్పించబడినది. ఆయన ధర్మశాస్త్రము కన్నా గొప్పవాడు. దేవునికి మానవులకు నిజమైన మధ్యవర్తి యేసుక్రీస్తే. కొన్ని ప్రతులు ఈ పత్రికకు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అనే శీర్షికను ఇచ్చినను, దీనిని బలపరచు వ్రాతపూర్వక ఆధారాలు లేవు. అందువలన హెబ్రీయులకు రాసిన పత్రిక అను శీర్షికను ఆమోదిస్తున్నారు. మెల్కీసెదకు పూర్వీకులు, హెబ్రీయుల ఆరంభము అనునవి స్పష్టంగా కొన్ని తెలియనివి, అస్పష్టమైన విషయాలు ఈ గ్రంథ రచయితకు సంబంధించిన సమస్యను ఉత్పన్నం చేసినవి. ఎక్కడ వ్రాయబడింది, ఎప్పుడు వ్రాయబడింది, ఎవరికి వ్రాయబడినదనే సందేహాలు ఉన్నాయి. పాశ్చాత్య సంఘములలో రచయితను గురించి అంగీకారము సమస్యగా మారింది. తూర్పు సంఘములకు పౌలు రచించిన 14 పత్రికలలో ఒకటిగా తలంచుటలో అంతగా అభ్యంతరం లేదు. క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు ఈ పత్రిక ప్రామాణికత ప్రశ్నార్థకమైనది. అయితే ఈ పత్రిక ఎక్కడ వ్రాయబడిందో తెలియదు, కానీ దీనికి ఒక కాలమును నిర్ణయించుటకు ప్రయత్నం చేయబడింది. రోమా వ్యక్తి అయిన క్లెమెంటో క్రీస్తు శకం 95లో ఈ పత్రికను ప్రస్తావించాడు. కానీ క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయం నాశనము గావించబడుట, యూదుల పాత నిబంధన బలియాగములకు ముగింపు కలుగుటను గురించి ఈ పత్రికలో ప్రస్తావించబడకపోవటను బట్టి క్రీస్తు శకం 70కి ముందే వ్రాయబడినట్లు కొందరు పండితులు తలంచుచున్నారు. అయితే ఏదేమైనా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలలో వందన వచనములు, శుభములతో ఆరంభించేవాడు. ఎవరికి వ్రాసింది తెలియపరిచేవాడు. ఈ పత్రిక ఆరంభమే వేరుగా ఉండుట మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో వాడబడిన గ్రీకు భాష కూడా నూతన నిబంధనలోనే శ్రేష్టమైనదని పండితుల అభిప్రాయం. హెబ్రీ గ్రంథకర్త శ్రద్ధగా మాటల పొందికను ఏర్పరిచాడు. రచయిత గ్రీకు పాండిత్యంలో తర్ఫీదు పొందిన వ్యక్తి ఉండవచ్చు. ఈ పత్రికలోని ప్రధాన అంశము యేసుక్రీస్తు మాత్రమే. దేవుని సంపూర్ణ ప్రత్యక్షతను మానవులకు బయలుపరచెను మరియు మానవులను దేవుని సన్నిధిలో ప్రవేశించు అవకాశం కల్పించనని తెలియచేయుటయే. పూర్వకాలమునందు దేవుడు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా
పితరులతో మాట్లాడాడు. దానికి పాత నిబంధన సాక్ష్యమిస్తూ ఉంది. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. యూదులు ప్రస్తుత యుగము చెడ్డదని, రానున్న యుగము మంచిదని తలంచి ఎదురు చూస్తూ ఉందురు. ఈ గ్రంథకర్త వారు ఎదురుచూచుచున్న నూతన యుగము యేసుక్రీస్తుతో ఆరంభమైనదని విశదపరచుచున్నాడు. అసంపూర్ణ కాలము అంతరించింది, క్రీస్తునందు నూతన యుగము ఆరంభమైంది. పూర్వకాలమందు నానా విషయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రవక్తలు వివిధ కాలాలకు సరిపడే సందేశములు అందించాడు. వారు అనేక పద్ధతులను అవలంబిస్తూ వచ్చారు. మాట్లాడుట ద్వారాను, నాటకీయ దృశ్య పద్ధతిలోను దేవుని ప్రత్యక్షతలను ప్రవక్తలు మానవ పద్ధతులలో అందించారు. ప్రవక్తలు వారి యొక్క సందేశము, ప్రత్యక్షతలు కొన్ని సందర్భములలో అసంపూర్ణమైనవిగా కనిపిస్తున్నాయి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని మహిమ ప్రత్యక్షతలను ప్రకాశింపచేశాడు. క్రీస్తు దేవుని సంపూర్ణ వ్యక్తిత్వమును ప్రత్యక్షపరిచాడు. క్రీస్తు దేవుని మహిమయై ఉన్నాడు. రానున్న రాజ్యము యేసుక్రీస్తుదే. సృష్టి కార్యము క్రీస్తుకు చెందినది. సమస్తమును సంరక్షించగల సమర్థుడు. క్రీస్తు సమస్తమును విమోచించును. క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఉండే ఘనత కలిగి ఉన్నాడు. అందువలన ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు యేసుక్రీస్తే. అయితే ప్రియులారా, ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు దైవత్వమును బట్టి దేవదూతల కన్నా అతి శ్రేష్ఠుడని నిరూపించుటకు రచయిత వివిధ వాక్య భాగములను ప్రస్తావించాడు. క్రీస్తు ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు, దేవదూతల కన్నా శ్రేష్ఠుడు. యూదులు దేవదూతల యందు, ప్రవక్తల యందు నమ్మిక ఉంచేవారు. వారికన్నా యేసుక్రీస్తు శ్రేష్ఠుడని, ఔన్నత్యము గల వ్యక్తి అని తెలుపుటయే రచయిత యొక్క ప్రధానాంశంగా కనిపిస్తుంది. ప్రియులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలు శ్రద్ధగా వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా కార్యములు జరిగించి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.